ఊహాజనితమైన వాటికి ప్రచారాలు కల్పిస్తూ ఎవరో భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, ఇది అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారని, ఊహాజనితమైన వాటిని కాదు, చరిత్రలో జరిగిన వాస్తవ తప్పిదాలను కూడా తెలుసుకొని వాటిని కూడా ప్రచారం చేయండి. అదే అంబేద్కర్ గారి అనుచరులుగా నిజంగా వారికి రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? 1975 జూన్ 25 ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అంబేద్కర్ వద్దన్న పదాలు ఏవైతే ఉన్నావో సెక్యులరిజం, సోషలిజం ఎటువంటి చర్చ లేకుండా బలవంతంగా భారత రాజ్యాంగ పీఠికలో సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించడం అంటే, అంబేద్కర్ గారిని అవమానించడం అంటే. ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద ఊహాజనితమైన వాటిని ప్రచారం చేసి అభూత కల్పన చేయొద్దు. నిజాన్ని మాట్లాడండి. ఒకవేళ మీకు ఏమైనా రోగం ఉందా, నిజంగా